లేదండి, లేదు లేదు. అండ్ ప్రణయ్ గారు, వన్ మోర్ క్వశ్చన్. చెప్పండి సార్, మీరు ఇక్కడ యూ మేడ్ యువర్ మార్క్ అండ్ యూ వెంట్ టు బాలీవుడ్. బాలీవుడ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ చేశారు. బట్ ఒక సెక్షన్ ఆఫ్ బాలీవుడ్ ఆల్వేస్ ట్రీట్స్ యూ యాజ్ అవుట్ సైడర్స్. అండ్ మీ సినిమాలు వస్తే ఆల్మోస్ట్ మీ మీద పడిపోతాయి. అండ్ ఆ వర్గాన్ని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పి ఒక ట్యాగ్ పెట్టి మొత్తం అందరినీ కూడా ఒక ఊపు ఊపేశారు. అటు సైడ్ నుంచి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? దట్ సైడ్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి మీకు తెలిసింది. అంటే కొద్దిగా వాళ్ళు అంటే ఒక సౌత్ నుంచి ఒక యాక్టర్ని తీసుకొని మనం బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని వేస్తే కొందరు డెఫినెట్లీ హర్ట్ అయ్యారు. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, అది మన పర్సెప్షన్. మనం ఏమనుకుంటున్నాం, మన హీరో మనం ఎట్లా ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ యానిమల్కి సూపర్ స్టార్ రణబీర్ కపూర్ అని వేద్దామంటే కూడా రణబీర్ కపూర్ కొద్దిగా తటస్థంగానే ఉండే. అసలు అప్పుడు ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు డిసెంబర్లో వేద్దామని అన్నారు. అయితే ఆయన వద్దు సందీప్, మా తాత వేసుకోలేదు, మా ఫాదర్ వేసుకోలేదు, ఎందుకు అసలు ఆ ట్రెండ్ ఇక్కడ లేదు, వద్దు అన్నట్టు అన్నారు. అంటే సో తర్వాత ఇక సినిమా అంతా అయిపోయాక దెన్ సరే మీ ఇష్టం అని అన్నారు. సో హీరోలకు పర్సెప్షన్ మనం క్రియేట్ చేస్తాం కాబట్టి, అంటే మనం అంటే నేను కాదు, సందీప్ థాట్ దట్ ఇట్ మేక్స్ సెన్స్ అని చెప్పేసి. సో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేది ప్రభాస్ గారితో డిస్కస్ చేశారా ముందు వేసే ముందు? ప్రభాస్ గారితో అవునండి డిస్కస్ చేసినాం. ఆయన రియాక్షన్ ఏంటి? అంటే ప్రభాస్ గారు ఏం పెద్ద అబ్జెక్ట్ చేయరు, ఈస్టర్న్ డార్లింగ్ అంటారు. ఓకే ఓకే సరే. అండ్ ప్రభాస్ గారి సినిమాల్లో ఆయన హీఈస్ ద ఓన్లీ సూపర్ స్టార్ హూ ఈజ్ మేకింగ్ మల్టిపుల్ ఫిల్మ్స్ ఒకదాని తర్వాత ఒకటి. అండ్ హీఈస్ డెలివరింగ్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ఆర్ సూపర్. బట్ అన్నీ తక్కువ డేట్స్ ఇచ్చి ఒకదాని తర్వాత ఒకటి షఫుల్ అవుతారు. బట్ సందీప్ గారికి మాత్రమే ఒక లాట్లో డేట్స్ ఇస్తున్నారు ఆయన. అలా ఏం లేదండి, అంటే మీన్ ఈజ్ బీన్ ఫ్లెక్సిబుల్. ఇప్పుడు ప్రస్తుతానికి ఫౌజీలు ఉన్నారు, ఫౌజీ అయిపోయాక మా దాంట్లోకి వస్తారు. రెండింటి మధ్యలోనే స్విచ్ అయ్యారు. సో నెక్స్ట్ వీడియో కంటెంట్ ఆఫ్ స్పిరిట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది సందీప్ అండ్ ప్రభాస్ అన్న విల్ డిసైడ్ అండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. ప్రణయ్ గారు,